హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ మ్యాగీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇగోండి వన్ మోర్ బ్లాగ్ అనమాట. ఇది ముందే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మీరు వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, చూసి వెళ్ళొచ్చు కదా. సో ఈరోజు సండే కాబట్టి అందుకని చెప్పేసి వెంటనే పెట్టేస్తున్నాను. ఇగోండి నేనైతే నిన్న వెళ్ళాను, సాటర్డే వెళ్ళాను అనమాట. అందుకని చెప్పేసి ఇగోండి ఇక్కడ ఇదంతా కూడా ఇది ఎక్కడ ఏంటని చెప్పేస్తాను. కూకట్పల్లి నిక్సెస్ మాల్ ఉంది కదా, నిక్సెస్ మాల్ పక్కనే ఉంటుందన్నమాట. కూకట్పల్లి నుంచి వెళ్తే ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ డౌన్కి మన అటు నుంచి వస్తే మళ్ళీ యూటర్న్ తీసుకుని లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇగోండి ఇదైతే మ్యాప్ పెట్టుకుని వెళ్ళాం, మాకు మ్యాప్ అంత చూపించలేదు, కానీ చూడండి మీరు అటు ఇటు చూస్తే అక్కడే ఉంటుందన్నమాట. ఓకేనా, మేము అలా చూసే వెళ్ళాము. ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్ బండికి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. మరి కార్ అయితే నాకు తెలియదండి, ఎందుకంటే మేము బండి మీద వెళ్ళాం, మాకు దగ్గరలోనే కాబట్టి. సో ఇగోండి ఇంకా టికెట్ అక్కడ హార్స్ రైడింగ్, క్యామిల్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు, దాని కూడా ఛార్జ్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్ అనమాట. ఇక్కడ ఇది ఏంటంటే జలకన్య కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అనమాట. ఇదిగోండి మనకి ఫ్రంట్ అంతా ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్. ఇదిగోండి ఇంకా మనకి ఇది ఏంటంటే మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఫీల్ ఎలా అనిపిస్తుంది, బొర్ర గుహాలు ఉంటాయి కదా, ఆ గుహాల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారో బాగా అనిపించింది అనమాట. అలాగని ఎక్కువ టైం అయితే ఉండదు, కొంచెం సేపే. ఇగోండి ఇలా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ గుహాల నుంచి అలా వెళ్తుంటే లైటింగ్లో. అలాగే కాశ్మీర్ అట్మాస్ఫియర్ అని చెప్పారు కదా, అక్కడ మనం అలా వెళుతుంటే మనకి ఏంటంటే, అంటే నా ఫీల్ చెప్తున్నాను, అందరికి అదే ఉండాలని కాదు, అంత అనిపించలేదు. అంటే ఇలాగ టన్నెల్లా పెట్టారు, ఆ టన్నెల్ నుంచి అలా వెళ్తుంటే మనకి ఏంటంటే మంచు వస్తుంది కదా, కొంచెం అలాగా చిన్న హోల్ నుంచి వస్తున్నట్టు అలా ఆ ఫీల్ ఉంటుందన్నమాట. ఏదైనా మనం ఎక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయాలి, మాకు అంత తెలీదు. సో ఎందుకంటే మా పాప ఏంటంటే ఇక్కడ మెయిన్ జలకన్య కదా, సో ఇంకా చూద్దామని చెప్పేసి ఇంక ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయింది. ఇంకా అలా చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఇక్కడ ఇదే టన్నెల్ వచ్చేసి సైడ్కి ఇలాగా మంచు అంతా కూడా డెకరేట్ చేశారనమాట. పైన ఇలాగా ఫ్లవర్స్ అవన్నీ కూడా హ్యాంగింగ్ చేశారు. ఇదంతా బాగా అనిపించిందండి. ఇక్కడ సైడ్కి చూసారా, సైడ్కి మంచు పడుతున్నట్టు కొంచెం, అంటే అలా ఆ ఫీల్ క్రియేట్ చేశారు. మనకైతే కొంచెం హోల్ నుంచే మనకి ఆ కూల్ ఎయిర్ అయితే వస్తుందన్నమాట. మంచి ఎండలో వెళ్తే మాత్రం అమ్మ హాయిగా అనిపిస్తుంది. మాకైతే ఏం చెప్తాను వినండి, మాకు అసలు ఎగ్జిబిషన్ సెట్ అవ్వదేమోనండి. అస్సలు వెళ్ళినప్పుడల్లా వర్షమే చూపిస్తాను. అది కూడా ఇగోండి ఇక్కడ ఏదో ఉందనుకుని ఎక్కాము, కానీ అక్కడైతే ఏం లేదు. బొంగరం చుట్టూ బొంగరం చుట్టూ తిరిగినట్టు అలా తిరుగుకొని వచ్చేసామన్నమాట. అంతే, ఇక్కడ ఏం లేదు. జస్ట్ ఫొటోస్ వీడియోస్కి అయితే ఓకే బాగుంటుంది, అందుకని చెప్పేసి మేము కూడా ఎక్కామండి. అంటే ఏది ఉంటుందని చూసాము, జలకన్య అంటే ఇక్కడే ఉంటుందేమో అని చెప్పేసి ఎక్కాము, కానీ ఏం లేదు. అలా ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా పెట్టారనమాట. ఇగోండి చూసారా, పైనుంచి వాటర్ వస్తుంది. ఇక్కడ ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. కొంచెం కాశ్మీర్ వెళ్ళాలి ఆ ఫీల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడికి రావచ్చు అనమాట. అది అంత ఫీల్ అయితే రాదు, కొంచెం జస్ట్ ఫీల్ అవ్వచ్చు అనమాట. బాగా అనిపించింది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట, ఎందుకంటే కూల్ ఎయిర్, కొంచెం మంచు ఎయిర్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది అనమాట. ఇవ్వండి మేమైతే ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా పెట్టారనమాట. ఆ బ్రిడ్జ్ పైకి ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇవ్వండి ఇదంతా కూడా అందులో ఆ కాశ్మీర్లో ఉన్న ఫీల్ అంతా కూడా చుట్టుపక్కలంతా క్రియేట్ చేశారు. మంచు కొండలు అవి అన్నీ కూడా మాకైతే బాగా అనిపించింది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ జలకన్య కదా, అంటే ఇక్కడ ఇదంతా చూసి వెళ్ళొచ్చు, నిదానంగా వెళ్తే బెటరు. ఇంకా జలకన్య అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, మన లేడీస్కి ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. కిడ్స్కి లేడీస్కి గేమ్స్ చూపిస్తాను. జలకన్య కూడా ఇదంతా కూడా మంచి ఇలాగా పైన అలా వేసి ఇంకా హార్ట్ సింబల్ అలా క్రియేట్ చేశారనమాట. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. టైమింగ్స్ అయితే నేను చూడలేదండి, అది వీడియో తీయలేదు. సో చెప్తాను, షార్ట్ వీడియో పెడతాను అదైతే. లేదంటే మీరు కూకట్పల్లి కాశ్మీర్ జలకన్య అని కొడితే మీకు టైమింగ్స్తో సహా వచ్చేస్తాయి. ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి ఒకసారి కావాలంటే. ఇగోండి ఇంక మేమైతే జలకన్యల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళు అమ్మాయిలే, ఇంకా కాకపోతే స్విమ్ వచ్చిన వాళ్ళు ఇలాగ డ్రెస్ వేసుకొని ఇంక ఇట్లా ఆడుతున్నారనమాట. బాగా అనిపించింది. అసలు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళు కూడా అలాగే ఆడుతున్నారు, బాగా చేస్తున్నారు. ఇంకా అట్లా నాకు బాగా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ ఇంకా అన్నీ తీసుకున్నాం అనమాట.
ఇక్కడ ఇదే ఎండ్ అనమాట. మాకు ఇంక తెలీదు గదా! సో, ఇంక ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటే మీరు మాత్రం ఇక్కడ ఇదే ఎండ్ అనమాట. ఇంకొంచెం లోపల స్పెండ్ చేయాలి. సో, మేమైతే ఇంక వెళ్ళిపోయామనమాట. లోపలికి ఇంక ఇక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకొని మేమైతే ఇంకా మనకి దిగినాక ఏముంటదంటే మన లేడీస్‌కి ఉంటాయి కదా! ఇయర్ రింగ్స్ అని, బ్యాంగిల్స్ అని ఇంకా అవే అనమాట. డ్రెసెస్ అండ్ బెడ్‌షీట్స్ ఇంకా మనకి లేడీస్‌కి ఏమైతే ఉంటాయో అవన్నీ పిల్లలు టాయ్స్ అలాగే అవే మేము అంతవరకే చూసామన్నమాట. మాకు ఇంకా అలా చూడొచ్చు. ఇంకా గేమ్స్ మొత్తం అన్నీ ఉంటాయి. జెయింట్ వీల్ అని, కిడ్స్ కానీ అన్నీ ఉంటాయి. బట్ మేమైతే అంతవరకు వెళ్ళలేకపోయాం. ఎందుకంటే మేము కొంచెం లేట్‌గా వెళ్ళామనమాట. 5:30, 6కి వెళ్ళామనమాట. ఆ టైంలో మేము అంతవరకు చూసిన తర్వాత మాకు అక్కడ ఇంకా వెళ్ళి చూద్దాం, ఆడి చూద్దాం అనుకునే లోపు ఫుల్ వర్షం పడిపోయిందండి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా అంటే ఇది కాదు ఇంక వేరేదే వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షం పడిపోయింది. సేమ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ ఇయర్ కూడా కనిపించిందనమాట. మేము వెళ్ళాం ఆఫ్ కూడా చూడలేదనమాట. ఫుల్ వర్షం పడిపోయింది. ఇంకా అక్కడ వాళ్ళందరూ కరెంట్ పోయింది. ఇంకా వాళ్ళందరూ అక్కడ క్లోజ్ చేసేసి ఇగోండి ఇలా బయటకనమాట. ఇవన్నీ ఇంకా ఫుల్ వస్తాయి మనకి. మన లేడీస్‌కి ఎన్నున్నా కూడా ఇంకా మళ్ళీ వెళ్ళాక కొన్నామా లేదా కావాలి అంతే కదా! నేను కూడా ఏవో తీసుకున్నానులెండి. ఎన్నున్నా సరే ఇంక ఇవన్నీ చూసాక ఇంక వదలలేము కదా! ఇంకా ఏవో కొన్ని తీసుకున్నాం. కొంచెమే వెళ్ళాము. ఎక్కువసేపు తిరగడానికైతే టైం లేదు. టైం ఉన్నా కూడా ఫుల్ వర్షం అండ్ చీకటి అనమాట. ఇంక వాళ్ళు కూడా అన్నీ క్లోజ్ చేసేసి మేము వర్షం తగ్గినాక ఇంకొచ్చేసామన్నమాట. ఇది మీరు వెళ్ళాలనుకుంటే ఈరోజు సండే కదా చూసి వెళ్ళండి. పిల్లలు ఇంకా అలాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి షాపింగ్స్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఫిక్స్డ్ రేట్లే ఉన్నాయన్నమాట. బార్గెనింగ్ చేయడానికైతే లేదు. మేమైతే అడిగి కొన్ని తీసుకొని వచ్చేసామన్నమాట. ఓకేనా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవన్నీ